22 నెలలలో 22 ఇండ్లను మీరు కట్టియకుండా ఇంత పెద్ద సమాజాన్ని వాడుకుంటున్నారు. ఇంత పెద్ద సమాజం మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అందరం ఎక్కిస్తే మీ కుటుంబానికి తప్ప ఇవాళ హైదరాబాదులో నీ తమ్మునికి 4 ఆఫీసులు పెట్టించి 2 ఇండస్ట్రీలకు సంబంధించిన ఆఫీసులు, 2 ఐటీకి సంబంధించిన ఆఫీసులలో వాటిని పెట్టి అక్కడ కలెక్షన్లు చేస్తా ఉన్నావు తప్ప ఇప్పటి వరకు 22 ఇండ్లు ఎక్కడన్నా కట్టబడ్డాయా? ఈ నియోజకవర్గంలో ఒక్క గృహప్రవేశం అన్న చేసినవా? దీని గురించి ప్రజలకు జవాబు చెప్పకుండా ప్రతిరోజు మా మీద ఏ విధంగా దాడులు చేయించాలి, ఈ పుట్టమదనేటోని ఇట్లా ఈ నియోజకవర్గం నుంచి ఎట్లా నిలువరించాలి, వీని ఎట్లా అంతమొందించాలని ఆ ప్రయత్నం తప్ప నువ్వు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చిత్తశుద్ధితోటి పనిచేసినట్టుగా మేము తీసుకున్నటువంటి సమాచారం ప్రకారంగా చూస్తే కనబడతలేదు. ఈ నియోజకవర్గంలో మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఆ చైర్మన్ వ్యవస్థనే ఇప్పటికి కొనసాగిస్తున్నారు తప్ప మీరు ఇల్లు ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. నేను ఈ ప్రెస్ మీట్ అత్యవసరంగా ఎందుకు పెట్టినా అంటే ఈ దసరాకైనా కొంతమంది శుభ కార్యక్రమాలలో దసరాను గొప్పగా ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించుకుంటారు కనుక, దసరా నుంచి ఏదైనా పనులు మొదలు పెట్టుకుంటారు కనుక ఈ దసరాకైనా ఆ ప్రొసీడింగ్లు ఇస్తే ముగ్గులు పోసుకుంటారు, కళ్ళు తెరవమని వాళ్ళ ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే కనుక దుద్దిల్ల శ్రీధర్ గారు మీరు కళ్ళు తెరవాలి, మమ్మల్ని చంపిస్తే చంపియండి, చనిపోయే వరకు ఈ పోరాటం ఆగది అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక మీరు అడగండి, 22 నెలలు అయితే ఉన్నది, 22 ఈ నియోజకవర్గంలో ఇల్లు కట్టించబడ్డాయా? నీ పైలట్ ప్రాజెక్టులోనైనా కట్టించబడ్డాయా? నీ ధనువాడ గ్రామం నువ్వు అద్దాల మేడ కట్టుకున్నటువంటి నీ అద్దాల మేడ పక్కకైనా కట్టబడ్డాయా ఇల్లు అని ఇవాళ మంత్రి ఎమ్మెల్యే నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా చివరి ఈ శ్వాస ఉండే వరకు నీ కుటుంబం యొక్క నీతి మాలిన చర్యలు, నీ కుటుంబం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మా సమాజాన్ని 90% పైబడి ఉన్నటువంటి మా సమాజాన్ని వాడుకొని ఇప్పటి వరకు కనీసం ఒక్క పని కూడా చేయకుండా నువ్వు మంచోడిగా చలామణైతూ నువ్వు ఐసుగడ్డతో చంపేటువంటి వాడివనేది ఈ సమాజానికి అర్థమయ్యే వరకు, నువ్వు మోసగాడివని తడిగుడ్డతో గొంతులు ఊసే రకమని ఈ సమాజం అర్థమయ్యే వరకు మా పోరాటం ఆగది. ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. పక్క నియోజకవర్గాలలో ఇళ్లను మొత్తం శాంక్షన్ చేస్తే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1300 దాదాపు 1400 ఇండ్లు మంజూరు చేసిండు. అంటే దాదాపు ఇంకా 2000 ఇళ్లను మంజూరు చేయలేదు దుద్దిల్ల శ్రీధర్. 22 నెలలైంది. జవాబు చెప్పి సమాజానికి, ఈ సమాజానికి తెలవాలి. ఈ దసరా ముందే కనీసం ఇళ్ళకైనా ముగ్గులు పోయాలి, ఇది పూర్తి చేయాలి. నీలాగా కాళేశ్వరం చిన్న కాళేశ్వరం రివ్యూ పెట్టి మీరు పని చేయకండి అని పిలిచిన, నేను పని చేస్తే మాకు పేరు రాదని పిలిచిన, పని చేయొద్దనే పిలిచిన అని బేకూఫ్ మాటలు మాట్లాడినావు నువ్వు ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ మేము ఆ బేకూఫ్లం కాము. ఈ ప్రజలను కాపాడుకోవడం మా ధ్యేయం. అధికారంలో ఉంటే సాయం చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే నీ మెడలు వంచి నిన్ను కళ్ళు తెరిపించి వాళ్లకు పని చేపిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.